లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలంగాణలో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 90 లక్షల మంది యువ ఓటర్లు రానున్న లోకసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపు 9 లక్షల మంది, 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపుగా 81 లక్షల మంది ఉన్నారు. గత 100 రోజుల్లో కాంగ్రెస్ యువ ఓటర్లు మద్దతును పొందింది. వేలాది ఖాళీల భర్తీకి గ్రూప్ 1 మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశామని, జూన్లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో 50,000 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చింది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రిక్రూట్మెంట్ డ్రైవ్లు చేపట్టడంతో విఫలమైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి తోడు 2022లో టీఎస్పీఎస్ గ్రూప్ 1 ఇతర నియామక పరీక్షా పత్రాలు లీక్ కావడం, పరీక్షల రద్దు బీఆర్ఎస్పై ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రభుత్వ శాఖలో 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని, యూపీపీఎస్ తరాలు 2025 నుంచి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, టీఎస్పీఎస్ బోర్డును ప్రక్షాళన లాంటి హామీలతో కాంగ్రెస్ యువ ఓటర్లను మద్దతు పొందింది. ఇక బీజేపీ కూడా మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు భర్తీ చేస్తామని, మొత్తం 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ యువ రోషిణి కార్యక్రమం కింద స్టార్టప్లకు 5,000 కోట్లు కార్పస్ కేటాయించి ప్రతిపాదించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి కసరత్తులు చేస్తుంది. జాబ్ క్యాలెండర్, ఇతర నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుంది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉండడంతో ప్రధాన పార్టీలు యూత్ను ఆకర్షిస్తున్నాయి.